పాటు జైలుకి వెళ్ళినటువంటి కారణంగానే. ఆయన ఏమి మాస్ రాజకీయ నాయకుడు కాదు. కాకపోతే సరిగ్గా ఇప్పుడు తెలుగుదేశానికి వైసీపీకి ఉన్న తేడా ఒకటే. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు, ఒక ఎల్విఎస్ఆర్కే ప్రసాద్, లేకపోతే కనుక తొండెపు దశరథ్ జనార్దను, ఇట్లాంటి వాళ్ళు లైమ్ లైట్లో కనబడని వాళ్ళు బయట పార్టీని నడపడానికి ప్రాణంలాగా భావిస్తా అదే జీవితం అని భావించే వాళ్ళు ఒక వర్గం ఉంటారు. వాళ్ళు పదవులు వస్తుంటే వాళ్ళకి ఎమ్మెల్సీలనినో లేకపోతే పార్టీలో ప్రధాన కార్యదర్శులనో ఇన్ఛార్జ్ అనినో ఎన్టీఆర్ భవన్ ఇన్ఛార్జ్ అనినో ఇట్లాంటి వాళ్ళు దాంతో సంతృప్తి చెందేస్తారు, అక్కడ ఆ పని చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. మిగతాది మాస్ బ్యాచ్ లైక్ అనితన లేకపోతే మంత్రుల వీళ్ళందరిది ఇది ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది. రెండు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు, ఇష్టపడతారు. అంటే అసలు ఆ పార్టీలో ఉండటమే మాది గొప్ప విశేషం అనే ఫీలింగ్తో ఉంటారు. అది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి, వాళ్ళు అప్ అండ్ డౌన్స్ బయటికి వెళ్ళిన వాళ్ళ బతుకులు చూశారు కాబట్టి, అట్లాంటి చూశారు కాబట్టి. అదే ఇక్కడ వచ్చేటప్పటికి ఇది కొత్త పార్టీ ఓ రకంగా చెప్పాలంటే. దీంట్లో వీళ్ళకి ఈ రెండవ కోణం ఇంకా తెలియదు చాలా మందికి. కాంగ్రెస్ నుంచి వచ్చారు, వైసీపీలోకి వచ్చారు. కాంగ్రెస్లో ఉన్న దిక్కుమాలిన రాజకీయాలు చాలా చూశారు, యువతలకు వచ్చారు. ఇక్కడ ఇంకోటి కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం డిఫరెన్స్గా ఉంటుంది. చంద్రబాబు దాని తెలుగుదేశానికి దీనికి కంప్లీట్ తేడా ఉంటుంది, కార్యకర్తల రిసీవ్ దగ్గర నుంచి అదంతా కూడా. వీళ్ళు ఏంటంటే ఒక్కసారిగా ఒక స్ట్రేచర్ని ఎంజాయ్ చేశాక ఆ స్ట్రేచర్ లేకుండా పోయినప్పుడు సింపుల్ అండి. రోడ్డు మీదకి వెళ్ళినటువంటి సందర్భంలో